ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో హలో విశ్వ, పంతులు గారిని గుడికి తీసుకొచ్చాను రా. సెకండ్ గేట్ దగ్గర ఉన్నాము. నువ్వెక్కడున్నావు? నేను గుళ్ళోనే ఉన్నాను రా. అక్కడికే వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. ఓకేరా. అదిగో వచ్చేసాడు. ఈ వారంలోనే జానుని పెళ్లి చేసుకోవాలి. ఇంకో 2 నెలల దాకా పెళ్లికి మంచి ముహూర్తాలే లేవు. అది కాదు పంతులు గారు, అసలు మీ ఇద్దరి జాతకాలే కలవటం లేదు. నిన్ను చంపాలి అనుకుంటున్నా. బాబు, ఈ వారంలోనే నీ పెళ్లికి ముహూర్తం పెట్టేస్తాను బాబు. ఏం పంతులు గారు, ఇలా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామో తెలుసుగా? అంతా స్పష్టంగా వివరంగా చెప్పారు నాయన. వెరీ గుడ్. ఆ రోజు మీరు చేసింది చూసింది మీకు తెలిసింది మొత్తం చెప్పేయాలి. అలాగే నాయన. మళ్ళీ నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని ఇలాంటివి చెప్తే మాత్రం మీ సంగతి నేను కాదు, మా నాన్నే చూసుకుంటారు. మీ నాన్నగారి దాకా ఎందుకులే, ఆయన కోపం వస్తే నాకు పని దొరకకుండా చూస్తారు, నేను పనికి రాకుండా అయినా చేస్తారు. అయినా మీరేం అడిగారు? నిజాలే కదా, నిర్మోహమాటంగా చెప్పేస్తాను. సరే, ఈ మాస్క్ పెట్టుకోండి. అలాగే బాబు, ఎలాగో అలవాటు చేసుకోక తప్పేలా లేదు. సరే పదండి. సరేరా, రా. అనయ్య, ఏంట్రా? వీడేంట్రా ఇలా వస్తున్నాడు? తులసి పెళ్ళంటే మనం ఇక్కడే ఉంటామని వాడికి అర్థమైపోయింది అన్నయ్య. నీకు గుర్తుందా, మనం ఆ రోజు వెండి కొట్టి పంపించాం కదా? ఆ విషయం వీడెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పి మనంతా చూడ్డానికి వచ్చినట్టున్నాడ్రా. ఎలాగైనా వాడిని ఇక్కడి నుంచి పంపించేయాలన్నయ్య. పద. రేయ్, వాడిని ఆపాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఇంకా పెద్ద గొడవ చేస్తాడ్రా వాడు. మరి ఇప్పుడేం చేద్దాం? మనం ఇక్కడి నుంచి చెక్కేద్దాం, పద. అదే బెటర్ అన్నయ్య, పద.